డ్రగ్స్ పెడ్లర్స్తో సంబంధాలున్న 4 విదేశీయులను తిరిగి స్వదేశానికి పంపారు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ ఎన్ఫోర్స్ పోలీసులు. చదువు, వైద్యం తదితర కారణాలతో వీసాలను తీసుకుని హైదరాబాద్కు వచ్చిన వారిలో 2 మహిళలు, 2 పురుషులు ఉన్నట్టు తెలిపారు. వీసా గడువు పూర్తయినా గత కొన్నేళ్లుగా వారంతా హైదరాబాద్లో ఉండడంతో పాటు ఎలాంటి పనులు చేయకుండా జీవనం ఎలా కొనసాగిస్తున్నారనే కోణంలో విచారణ జరిపిన పోలీసులు నిఘా పెట్టి పట్టుకున్నారు. హైదరాబాద్లో అక్రమంగా నివాసముంటున్న విదేశీయులపై ఫోకస్ పెట్టారు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు. వీసా గడువు తీరడంతో పాటు పాస్పోర్టులు రద్దయిన నైజీరియా, టాంజానియా, సూడాన్కు చెందిన 4గురిని డ్రగ్స్ ప్లెడ్లర్గా అనుమానిస్తూ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారిలో నైజీరియాకు చెందిన మ్యాక్స్వెల్ ఆంటోనీ ఇజిచుక్కు, చైనా జానన్నా వివియన్ అలియాస్ ఇబ్రహీం నియాషాలు కాగా, టాంజానియాకు చెందిన మాజ్వుమా అల్మాసి మసిసిలా, సూడాన్కు చెందిన అహ్మద్ హమీద్ అబూజాబర్లను అరెస్టు చేశారు పోలీసులు. అయితే ఆయా దేశాల ఎంబసీలో పట్టుబడ్డ వారి వివరాలు కోరగా వారు అక్రమంగా ఉంటున్నట్లు తేలిందన్నారు పోలీసులు. టాంజానియన్ లేడీ మౌజుమా అల్మాషి మసిసిలా అని చెప్పని లేడీ దొరకడం జరిగింది. అంటే మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉండే దట్ ఆమె డ్రగ్స్లో పెడ్లింగ్ చేస్తూ ఇన్వాల్వ్ అవుతోంది అది అని చెప్పని. ఆమెను విచారిస్తే తెలిసింది ఏంటంటే ఆమె దగ్గర అయితే డ్రగ్స్ ఏమీ దొరకలేదు. బట్ ఆమెను వెరిఫై చేసి ఇచ్చేయగా ఆమె డ్రగ్ పెడ్లింగ్లో అయితే ఉంది. బట్ ఎట్ ప్రెజెంట్ ఆమె దగ్గర దొరకలేదు అప్పట్లో. ఆన్ వాట్ బేసిస్ ఇక్కడ ఉంటుంది ఏంటి అని చెప్పి వివరాలు తెలుసుకోవడానికంటూ మేము ప్రయత్నిస్తే మాకు తెలిసింది ఏంటంటే ఆమె ఆల్రెడీ వీసా ఎక్స్పైర్ అయిపోయి ఆల్మోస్ట్ ఐ థింక్ 6 ఇయర్స్గా ఓవర్ స్టేలో ఉంది. సో దాని తర్వాత చూస్తే ఈమెకి ఎవరెవరు అసోసియేట్స్ ఉన్నారు ఏంటి అని చూస్తే ఇంకో 3 పర్సన్స్ మాకు డీటెయిల్స్ తెలిసాయి. వాళ్ళని కూడా వెరిఫై చేయగా వాళ్ళందరివి కూడా పాస్పోర్ట్ ఉన్నా కూడా వీసా ఎక్స్పైర్ అయిపోయాయి. 2 పాస్పోర్ట్ కూడా ఎక్స్పైర్ అయిపోయాయి. పోలీసులకు పట్టుబడిన వారిలో టాంజానియాకు చెందిన మాజుమా అల్మాసి మసిసిలా పర్యాటక వీసాపై హైదరాబాద్ బంజారాహిల్స్ కు వచ్చింది. ఆమెకు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో పాల్గొనే వ్యక్తులతో సంబంధం ఉన్నట్లు నిర్ధారణకొచ్చారు పోలీసులు. చైనా జానన్నా వివియన్, మ్యాక్స్వెల్ ఆంటోనీ ఇజిచుక్కు, అహ్మద్ హమీద్లు అందరూ వీసా గడువు పూర్తవడంతో ఆమె సహచరులుగా ఉన్నారు. వారంతా బెంగళూరు, హైదరాబాద్, రాజస్థాన్లలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో పాల్గొన్నట్లు తేలడంతో పాటు నైజీరియా, టాంజానియా, సూడాన్ దేశాలకు చెందినవారు కావడంతో వారిని తిరిగి వారి దేశాలకు పంపించారు. ప్రత్యేక వీసాతో ఆయా దేశాల ఎంబసీ అధికారులతో మాట్లాడి వారందరినీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తరలించారు పోలీసులు. ఫస్ట్ వీళ్ళపైన కేసెస్ ఉన్నాయా వెరిఫై చేయమన్నారు. వీళ్ళపైన ఎటువంటి కేసెస్ లేవు. కేసు ఉంటే ఆ కేసు ట్రయల్ అయ్యేదాకా అయ్యేది కాదు. అక్కడ ఎంబసీ వాళ్ళతో మాట్లాడి 2 ఎగ్జిట్ ట్రావెల్ సర్టిఫికేట్స్ అంటారు, ఈటీసీ అనేది, అవి కూడా తెప్పించుకోవడం జరిగింది. వీళ్ళని డిపోటేషన్ చేయడానికి పర్మిషన్ పెట్టడం జరిగింది. వాళ్ళు డిపోటేషన్ ఒప్పుకుని ఎగ్జిట్ పర్మిట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎగ్జిట్ పర్మిట్ ఇచ్చిన తర్వాత వీళ్ళని టికెట్స్ అవి కొనిపించాం. వీళ్ళతోటి వాళ్ళ నేటివ్ కంట్రీస్ వెళ్ళడానికంటూ టికెట్స్ కూడా వాళ్ళతోటి పర్చేస్ చేయించి వాళ్ళ నేటివ్ కంట్రీ పంపడానికి అన్నట్టు ప్రాసెస్ అంతా ఫినిష్ చేయడం జరిగింది. హైదరాబాద్లో డ్రగ్స్ ప్లెడ్లర్స్తో వారందరికీ సంబంధాలున్నా వారి దగ్గర డ్రగ్స్ లేకపోవడంతో ఎలాంటి కేసు పెట్టకుండా ఎఫ్ఆర్ఆర్ఓల సహకారంతో వారిని స్వదేశాలకు పంపించారు పోలీసులు. హైదరాబాద్లో వీసా, పాస్పోర్ట్లు రద్దయినా అక్రమంగా ఉంటున్న వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు పోలీసులు. విదేశాలకు చెందిన కొందరు విద్య, వైద్యం, పర్యాటక వీసాలతో దేశంలోకి వచ్చి చట్ట వ్యతిరేకమైన డ్రగ్స్ ను వ్యాపారంగా ఎంచుకుంటున్నారని చెప్పారు. అంతేకాకుండా వారు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్తూ చట్టానికి చిక్కకుండా నేరాలకు పాల్పడుతున్నారన్నారు పోలీసులు. ఒక 4 ఫారిన్ నేషనల్స్ని డిపోర్ట్ చేయడం జరిగింది. ఇట్లా వాళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్లో దాంట్లో ఉన్నారని చెప్పని, డ్రగ్ పెడ్లింగ్లో చేస్తున్నారని. సో ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా ఫారిన్ నేషనల్స్కి కనుక మీరు హౌస్ రెంటల్కి ఇచ్చినా, లేకపోతే వాళ్ళకి ఏమైనా వేరే కమర్షియల్ స్పేస్ ఇచ్చినా, ఏవి ఇచ్చినా కూడా మీరు ఒక్కసారి వాళ్ళ డీటెయిల్స్ తరువుగా వెరిఫై చేయండి. అండ్ వాళ్ళ పాస్పోర్ట్, వీసాస్ కూడా మీరు తీసుకోండి. అవి కొంచెం ఎఫ్ఆర్ఆర్ ఆఫీస్ తోటి క్రాస్ వెరిఫై చేసుకోండి. వీళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఉన్నట్టు కనుక ఉంటే ఎనీ డ్రగ్ పెడ్లింగ్, ఇదే కాకుండా ఎటువంటి డ్రగ్స్ చేస్తున్నట్టు ఎటువంటి సమాచారం వచ్చినా, ఈవెన్ లోకల్స్ అయినా ఎవరైనా కూడా సమాచారం వచ్చినా మాకు హెచ్న్యూ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అపరిచిత వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని డయల్ 100తో పోలీసులకు లేదా హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ 8712661601 మొబైల్ నంబర్కు అందించాలన్నారు.